మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఈ రాత్రికాల సమయాన దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు. అందరికీ వందనాలండి. నాకంటే దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్న గనులైన దైవజనులు అందరూ ఇక్కడ ఉన్నారు. అయ్యగారులకి, అమ్మగారులందరికీ నా నిండు వందనాలు. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు అయ్యగారికి, అమ్మగారికి, కుటుంబం అంతటికి నా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడే ఈ పూట మనందరినీ దర్శించి మనతో మాట్లాడును గాక. హల్లెలూయా అని బిగ్గరగా చెప్దాం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఉన్న ఒక ఆలోచన ఏంటిదంటే, నేను సంతోషంగా ఉండాలని. సంతోషంగా బ్రతకటం అందరం కోరుకుంటాం. సంతోషంగా బ్రతకటం కూడా అందరికి ఇష్టం. అది పూరి గుడిసెలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి పాలరాతితో కట్టుకున్నటువంటి ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి వరకు కూడా సంతోషంగా ఉండటం కోసం రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు మనిషి ప్రారంభం నుంచి చేయటం ప్రారంభించాడు. ప్రారంభంలో మనిషి సంతోషంగా ఉండటం కోసం ఏదో ఒక వస్త్రపు చర్మాన్ని మలుచుట్టు కట్టుకొని బ్రతికాడు. రోజులు గడిచిన తర్వాత తన సంతోషం రెట్టింపు అవడం కోసం కొత్త కొత్త వస్త్రాలని, చేనేత వస్త్రాలను తయారు చేసి మంచి వస్త్రాలు వేసుకొని సంతోషపడాలని చెప్పి మనిషి అనుకున్నాడు. మంచి వస్త్రం మనిషి వేసుకున్నాడులే కానీ వస్త్రం మనిషికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. వస్త్రం కొత్తదే కానీ గుండె పాతదేగా. హృదయంలో ఉన్న వేదనలు ఎక్కడికి పోయాయి? పోలా. అనుకున్న సంతోషం మనసుకి కలగల. అబ్బా, సంతోషంగా ఉందామంటే వస్త్రం నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఇట్లా కాదు, మంచి తిండి తింటే నేను సంతోషంగా ఉంటానని చెప్పి ఆదిలో, ప్రారంభములో ఏదో పైపైన కాల్చుకొను, ఏదో అట్ట పైపైన ఉండి లేవుడి, నూనె లేదు, ఉప్పు లేదు, కారం లేదు. ఆ కాలంలో ఆ రకంగా తిన్న మనిషి సంతోషంగా ఉండటం కోసం అన్నం విడిగా, కూర విడిగా వండుకొని తినే రోజులు పోయి అన్నిటిని కలిపి ఒకటే గిన్నెలో పడేసి దమ్ బిర్యానీ అన్నారు. ఎందుకు ఈ ప్రయత్నం చేశారంటే సంతోషం, ఆనందంగా ఉండాలని. వండింది వండినట్టే ఉంది, ఇంట్లో భయంకరమైన గొడవ. తినే టయానికి శాంతి లేక, సమాధానం లేక, అనుకున్న ఆనందం అందక వండింది వండినట్టుగానే మిగిలిపోయింది. ఎవరిదాన్నో వాళ్ళు అలిగి పడుకున్నారు. సంతోషంగా ఉన్నామంటే ఏం చేద్దాం? చెట్ల కింద బతికిన మనిషి ఒక ఆలోచనకు వచ్చాడు. మంచి ఇల్లు సంతోషాన్ని ఇస్తుందని చెప్పి ఒక ఆలోచన. అందుకోసం మంచిగా ఇల్లులు కట్టుకోవటం ప్రారంభించాడు. లక్షలు కాదు, కోట్లు పెట్టి కూడా ఇప్పుడు ఇల్లులు కడుతున్నారు. పాలరాతితో ఇల్లులు కట్టి గృహప్రవేశం చేసే నాడు వాళ్ళ మొహం చూడండి, వారం రోజుల తర్వాత మళ్ళీ మీరు పోయి వాళ్ళ మొహం చూడండి. గృహప్రవేశం చేసే నాడు కలకలలాడిపోయిన వాళ్ళ మొహాలు, వారం రోజుల తర్వాత ఇల్లంతా నేనే శుభ్రం చేసుకోవాలన్నట్టు మొహం పెడతాను. కట్టుకునేటప్పుడు బెడ్రూమ్ విశాలంగా ఉండాలా, బాత్రూమ్ కూడా బెడ్రూమ్ అంత ఉండాలా, బెడ్రూమ్లో బెడ్ అంత టబ్ ఉండాలా. ఇవన్నీ అనుకోవడానికి బాగానే అనుకుంటున్నారు. అన్నిటిని శుభ్రం చేసుకోవడానికి మళ్ళీ తాళపానం తోక్కొస్తుంది. ఇంట్లో ఉన్నాడు కానీ ఇంట్లో నిద్ర పట్టదు, ఇంట్లో ఉంటాడు కానీ ఇంట్లో ఉన్న మనుషులు అర్థం చేసుకోరు. ఇల్లు కూడా మనిషికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. మంచిగా చదువుకుంటే బాగుంటుంది, పరిస్థితులన్నీ మారిపోతాయని చెప్పి ఎక్కువ చదువుకొని చదువు ఎక్కువ పిచ్చో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇట్లా మీకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనిషి ఆనందం కోసం వెతకని మార్గాలు లేనే లేవు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో మార్గాలు ఎతికాడు, ఎన్నెన్నో. ఇవన్నీ కాదు, ఇక నేను సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు.
ఈ బాధలన్నీ మర్చిపోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఉన్న ఆ పావుకిలో ఆనందం కూడా ఇటు పోయింది. ఇంకా అది కనపల్లా, దానికి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయా. చేసుకున్న మనిషికి అర్థం కాదు, ఇంక నీకేం అర్థమే? అయ్యోమయం జగన్నాను. పెద్ద మనుషులు అందరూ కూర్చోబెట్టి అన్నారు, ఒక పెళ్ళిలో బీరకాయ అయితే అన్ని పరిస్థితులని మారితేలే కత్తోబికి పట్టమంటే ఒక పిల్లనో బీరకాయనో అన్నారు. మన మీద ఒక పాస్టర్ గారు చెబుతుంటూ, ఇక్కడ మీ ఊరు ఆయన కాదు, వేరే ఒక పాస్టర్ గారు వాళ్ళ మనవుడికి ఇంజక్షన్ వేయించడానికి హాస్పిటల్ తీసుకపోతే ఇంజక్షన్ వేసేటానికి వాడు పైకి జరిగితే ఆయన పొట్టకు కూర్చున్నాడు. చాలా బాధ అనిపించినప్పుడు ఇయే గుర్తు చేసుకుంటా ఉంటా. సేవకునికి చాలా కష్టాలు ఉంటాయి కదా, మీకు తెలియంది. అన్ని నిందలేనాయా. ప్రతి దానికి పుస్తకాలు రాసేవాళ్ళు ఉంటారు మీలో, విలేకరుల కంటే అధ్వానమైన మనుషులు. మరి ఏ గడియను పడతారో భూమి మీద అర్థం కాదు. కానీ సరే, ఇంటి సావటానికే దేవుడు మమ్మల్ని పిలిచాడు. మంచిగా బీటెక్ చేసిన ఏదో ఉద్యోగం చేసుకుంటూ పోయేది అనిపించేది, కానీ అన్నిటికంటే మించింది దేవుడి సేవే. నిందలు, అవమానాలు, ఆకలి, తప్పులు ఎన్ని కలిగినా దీనికి మించింది ప్రపంచంలో ఏది లేదు. హల్లెలూయా. సరే నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఆలోచనలోకి వచ్చాడు. ఇక ఆనందంగా ఉండాలంటే ఇంకొకటే మార్గం, కొంచెం తాగితే అన్ని మర్చిపోవచ్చు. ఈ లోకాన్ని మర్చవచ్చు, ఇంట్లో ఉన్న మనుషుల్ని మర్చిపోవచ్చు, వాళ్ళ చేష్టాలు మర్చిపోవచ్చు. నా దాన్ని నేను ఆనందంగా ఉండొచ్చులే అని చెప్పి మంచిగా తప్పదాగటం మనిషి మొదలు పెడితే తాగిన దగ్గర నుంచి అన్నయ్య లేని అన్ని గుర్తొస్తున్నాయి. అరే నువ్వు నా నటవారా అని చెప్పి వాడింటికి పోతే వాడు కంతలు పగిలేటాడు, వాడు కొట్టే. నాయన ఇదేం బతుకురా తండ్రి, అన్ని మర్చిపోదాం అని తాగితే అన్ని గుర్తొస్తుంది. ఇవన్నీ అబ్బా, మరి తాగినా బాగలేదాయా, తిన్నా బాగలేదాయా, ఒంటికి ఒక గొడ్డేసుకున్నా బాగలేదాయా, ఒక మంచి ఇల్లు కట్టుకున్నా బాగలేదాయా. నాతో చాలా మంది అంటారు, అన్యా జాబ్ వచ్చేటప్పుడు ప్రే చేయండి అన్నాను. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాట ఏంటి చెప్పు, అన్యా జాబ్ చేయలేకపోతున్నా అన్యా. నా దగ్గర చాలా మంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు. ఉద్యోగాలు లేని నిరుద్యోగులకి ఉద్యోగస్తుల్ని చూపిస్తాను నేను. మీకు ఉద్యోగం లేదంటే చాలా ధన్యులు మీరు. ఆ ఉద్యోగం చేస్తున్నా చూడు, ఐగుప్తు పరో బానిసత్వం అనుభవిస్తుందా. ఇక మానవుడు ఒక ఆలోచనకు వచ్చాడు, ఏంటిదంటే నేను బాగుండాలా, సంతోషంగా ఉండాలంటే ఒకటే మార్గం, సత్యపేడపోయిద్ది, సావే శరణ్యంగా, అప్పుడే సంతోషం. బతికిన నాళ్ళు నా జీవితానికి సంతోషం అనేది లేదు, ఉండదు, సంతోషంగా ఉండనీరు. పైకి మాత్రం చెప్పటానికి అందరూ బాగుండాలి, అందులో నువ్వు బాగుండు. తెల్లారేసరికి నీ ఇంటి ముందు నిమ్మకాయలు శాతపడి తెల్లారేసరికి వచ్చి ఉంటాయి నిమ్మకాయ ముక్కలని. ఏందనుకుంటున్నాను, దుర్మార్గమైన లోకం ఇది. మనతే ఉండి మనకే గోతులు తవ్వుతుంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని కాలం. నమ్మదగిన వాడు ఒక్కడే, ఆయన ఈ రాత్రిని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా అని చెప్పండి. ఇక మనిషి చావుని ఎత్తుక్కొని నేను చస్తే బాగుంటానని చెప్పి జీవితంలో ఇక ఆనందం అనేది అందని ద్రాక్షగా మార్చబడితే, ఏ ఆనందమైతే మానవుని జీవితంలో దొరకదని మానవుడు అనుకున్నాడో, ఏ ఆనందాన్ని అందని ద్రాక్షగా భావించాడో, ఏ ఆనందం వల్ల కాదన్న ఆలోచనలోనికి నడిపించబడ్డాడు, ఆశించుతున్న ఆ ఆనందాన్ని మానవునికి తిరిగి ఇవ్వటం కోసం ఏ పని కట్టుకొని శరీరధారిగా ఆయన ఈ లోకానికి నడిపించబడ్డాడు. ఇక అర్థమయ్యే సంగతి ఒకటి పూట ఏంటంటే, ఈ ప్రపంచములో ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలి అంటే వాడికి యేసు ఉండాలి. చెట్టు కింద ఉన్న యేసయ్యని కలిగిన వాడి జీవితం ఆనందదాయకంగా మార్చబడుతుంది. యేసయ్యని కలిగిన వాడు అగ్నిగుండములో కూడా ఆనందించగలిగిన వ్యక్తిగా మిగిలిపోతాడు. యేసయ్యని కలిగిన వాడు విధవరాలై ఉండి కూడా సర్వ సమృద్ధిని అనుభవించగలిగిన స్థితిలో వారు జీవించగలుగుతారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అయితే నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆనందకరమైన జీవితం దేవుడు ఇవ్వటానికి వచ్చిన మాట నిజమే. ఆయన ఇవ్వటానికి వచ్చిన మాట నిజమే, కానీ ఆనందం ఎవరికి ఇస్తాడు? ఆ ఆనందాన్ని ఎవరు పొందుకుంటారు? ఆనందం అందుబాటులోనే ఉంది, కానీ ఆనందం అందరికీ ఇంకా అందలేదు. అందరు ఇంకా పొందుకోలేరు. ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఈ రోజున ఒక ఆనందకరమైన జీవితం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఎందుకో ప్రభు నా దృష్టిని దాని వైపు ఉంచారు. ఈ పూట దేవుడే తాను అనుకున్న ఆలోచనలను మీ ముందు వెల్లడి చేసి మీతో మాట్లాడనుగాక. రోజుకు చాలా ప్రసంగాలు చేస్తూ ఉంటాను, ఎన్నో వర్తమానాలు ఉంటాయి నా హృదయంలో. కానీ ఈ పూటకి మీ కొరకు సిద్ధపాటు చేసిన ఆహారం మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనాన్ని చదివి పెడతారుగా. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఓకే, ఇక మీరు చక్కగా కొద్ది నిమిషాలు నా వైపు చూసి, ఇక బైబిల్తో మీకు పని లేదు, తర్వాత చదువుకుందరు, కానీ మంచిగా నా వైపు చూసి వినండి. చదవబడిన లేఖన భాగంలో ఇక్కడ ఒక గుడ్డి వ్యక్తి కనిపిస్తున్నాడు. తన పేరు బర్తిమయి అనండి. ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు, తన పేరు తీమయి. ఓకే, మార్గ మధ్యంలోనో ఏదో ఒక పని చేసుకుంటుంటేనో ఒక ప్రమాదవశాత్తు తన కళ్ళు పోలేదు. ప్రారంభము నుంచి పుట్టుకతోనే అతను గుడ్డివాడు. కళ్ళు ఎంత పొడుచుకొని చూసినా చీకటి తప్ప, చిమ్మ చీకటి తప్ప తన జీవితంలో ఇంత వెలుతురుని కూడా చూడని ఒక భాగ్యుడు. తన తోటి వారి జీవితాలందరూ ఇవి బాగానే ఉంటాయి, అందరూ బాగా బతుకుతారు. ఆయన వయసులో ఉన్న వాళ్ళు, తన తోటి వాళ్ళందరూ సంతోషంగా, సరదాగా, ఆనందంగా వారి జీవితాలను కొనసాగిస్తుంటే ఈడు మాత్రం ఒక మూలన త్రోయబడిన వ్యక్తిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ మాటలు చాలా మీరు మనసు పెట్టి వినాలి. నేను ఎక్కడ ఒక వర్తమానం విని ఎప్పుడు నేను ఒక వర్తమానం చెప్పను. వర్తమానాలు వింటూ తప్పు కాదు, కానీ నాకున్న ఉద్దేశం ఏంటిదంటే నా ప్రత్యక్షతలు ప్రజలకి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నేను ప్రభు దగ్గర నుంచి తీసుకొని వస్తాను కొన్ని విషయాలు. అందుకోసం మీరు నేను చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెప్పిన వర్తమానాన్ని మీరు చాలా చోట్ల మీరు చూడండి, మళ్ళీ మీరు ఆ వర్తమానం వినలేరు. ఎందుకంటే దేవుడు అది ఇచ్చిన ప్రత్యక్షత కనుక అది చాలా మీకు దీవెనకరంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు మనసు పెట్టి వింటే మీరు వచ్చినందుకు చాలా లాభాన్ని పొందుకొని ఈ స్థలం నుంచి నా దేవుడు మిమ్మల్ని పంపించబోతున్నాడు. హల్లెలూయా అని చెబుదామా? పుట్టుకతోనే గుడ్డివాడు. అందరూ తన్ని పక్కన పెట్టారు. జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. తల్లిదండ్రులు ఎటన్నా బయటికి వెళ్తే, బాయ్ అరే భర్తమే మమ్మల్ని వాళ్ళు కొంచెం భోజనానికి పిలిచారులే, మేము వెళ్ళొస్తాము, నువ్వు వచ్చినటువంటి మమ్మల్ని గౌరవించరా, ఎవడు మమ్మల్ని ప్రేమించడు, నువ్వు తింటుంటే పేదాల మీద నుంచి మొత్తం మెతుకులన్నీ మొహం అంతా అడ్డుతూ ఉంటాయి, నీ ముందు అందరికి భోజనాన్ని మేము తినిపించలేము, నిన్ను చూస్తే మమ్మల్ని కూడా ఒక నష్టజాతకులాగా మమ్మల్ని చూస్తూ ఉంటారు, అదేదో నువ్వు ఇంటి దగ్గర ఉంటే అయిపోయాలా, ఇబ్బంది ఏమి ఉండదు కదా ఎవరికి, నువ్వు ఇంటి దగ్గరే ఉండని భర్తమైన ఇంటికి ఒక కాపలా కుక్కలాగా చేశారు. ఇంటి దగ్గర పడేసి భర్తమైని తల్లిదండ్రులు వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు గుక్క తిప్పుకోకుండా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉండేవాడు. దేవుడా, అయ్యో ఏందయ్యా నా బ్రతుకు, ఏంటయ్యా నా పరిస్థితులు, ఎందుకయ్యా నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, తల్లి గర్భములో పిండముగా రూపింపబడిన ఆ దినానే నన్ను మొత్తుంటే బాగుండేదేమో కదా, ఈ జీవితాన్ని నేనెందుకు జీవించాలి, ఈ బ్రతుకు నేనెందుకు బ్రతకాలా, ఈ బ్రతుకును బ్రతకటం అవసరమా, నా వల్ల కావట్లేదు, ఇదిగో నా తల్లిదండ్రులు కూడా నాతో చెప్పిపోతున్నారు స్పష్టంగా, నీవు మాతో ఉంటే విలువ ఉండదని, ఈ విలువలేని బ్రతుకును నాకెందుకు ఇచ్చా, ఈ విలువలేని జీవితాన్ని నేను ఎట్లా గడపాలి, ఈ విలువలేని బ్రతుకును బ్రతకటం నా వల్ల కావట్లేదయ్యా అని చెప్పి గొల్లు నేడుస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు తిరిగి వచ్చే సమయానికి ఆ శబ్దాలు వింటాడు కదా, వెంటనే మరలా ఏడవనట్టు నోరు మూసుకొని ఉంటాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి, కాలాన్ని నిలబుచ్చుతున్నాడు.
రోజులు ముందుకు కొనసాగించబడతా ఉన్నాయి. ఆ గ్రామస్తులు కొందరు తీమైకి చెప్పిన ఒక మాట, రే తీమై, ఒక గుడ్డోని కన్నావు కని ఒక మాటిను నువ్వు, ఒక శుభమాన్ని ఒక పెళ్లి కార్డు ఇద్దామని ఇంటికి వద్దామంటే వాడి మొహం చూడాలంటే మా వల్ల కావట్లేదు. ఒక పని చేయి, నువ్వు నీకు నాకు మధ్యలో సంబంధాలు ఉండాలంటే వాడిని తీసుకుపోయి అక్కడ నిలిచిపెట్టి రారా, అయిపోయింది, వాడిని వదిలించుకోరా, నీ జీవితం బాగుంటుంది అని చెప్పి ఆ గ్రామంలో కొందరు మాట్లాడారు. ఎందరో అన్నారులే కానీ కన్నపేగు కదా, కన్న తండ్రి కదా, పోగొట్టుకోలేక కాదనుకోలేక సర్లే అంటే అన్నారులే, నేను కన్నాను కదా అని చెప్పి భరిస్తున్నాడు, మోస్తున్నాడు, రోజుల్ని గడుపుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఒక దినాన ఈయన కూడా మనిషే కనుక ఈయనకి కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి ఎవరు సహాయం చేద్దామన్నా ఆ గుడ్డివాడి వంకతోని ఈయనకి ఎవరు సహాయం చేయడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు తండ్రికి కూడా వచ్చిన ఆలోచన, అందరన్నట్టే వీడిని వదిలించుకుంటే నాకు కూడా బాగుంటుందేమో కదా, ఎవరు నాకు సహాయం చేయట్లేదని చెప్పి కొడుకుతో మాట్లాడతాడు. అరే భర్తమాయ్ అనగానే, నానా, అరే ఒక చిన్న మాటరా, ఈరోజు నేను నిన్ను బయటికి తీసుకొని వెళ్తాను అంటాడు. ఎప్పుడైతే ఆ మాట తండ్రి మాట్లాడతాడో ఆ గుడ్డివాడికి ఎక్కడ లేని ఆనందం. ఎందుకని? అసలు ఏనాడు తన తండ్రి తనను బయటికి తీసుకొని వెళ్ళిన దాఖలాలు లేవు. వాడు అనుకుంటున్నాడు, గుడ్డివాడైన నన్ను నా తండ్రి ఎంత సంతోష పెట్టాలనుకుంటున్నాడు, ఏం చూపిస్తాడో గుడ్డోనికి, నన్ను నా జీవితంలో ఎట్లా సంతోష పెట్టాలనుకున్నాడో, ఎట్లా ప్లాన్ చేశాడో మా నాన్న ఈరోజు నన్ను సంతోష పెట్టడానికి. నా తండ్రి నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో, అయ్యో నానా, చాలా సారీ నాన్న, ఎన్నోసార్లు నిన్ను తిట్టుకున్నాను, మా నాన్న కూడా నన్ను ప్రేమించట్లేదు, మా నాన్నకి కూడా నా మీద ప్రేమ లేదు, మా నాన్న మంచివాడు కాదని నేను అనుకున్నాను, కానీ వాస్తవంగా నువ్వైతే మాత్రం చాలా మంచోడివి, నేనే నేను సరిగా అర్థం చేసుకోలేకపోయా నాన్న, సారీ నాన్న అని మనస్సులో అనుకుంటున్నాడు. వాడు చాలా కృతజ్ఞత భావంతో సంతోషభరితునిగా మార్చబడి, వాడు 1000 కళ్ళతోని కళ్ళు లేని గుడివాడు అసలు ఏం చేస్తాడా అన్న యాంగ్జైటీలో ఉన్నాడు. ఆనందం, ఉత్సాహం మామూలుగా లేదు ఆ గుడ్డివాడికి. కొద్దిసేపటి తర్వాత తండ్రి, అరే వెళ్దామరా అనగానే, సరే నాన్న. ఇద్దరు కలిసి వాడి చేపట్టుకొని ఇద్దరు కలిసి వెళ్తారు. ఒక త్రోవ, అక్కడ ఒక రోడ్డు రాగానే ఆ త్రోవ ప్రక్కన వాడిని అక్కడ కూర్చోబెడతాడు. అదే ఇక్కడే కూర్చో, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, వస్తలే కూర్చో అని. సరే నాన్న పర్వాలేదు. వాడు అక్కడ కూర్చుంటాడు. 1 గంట చూస్తాడు, 2 గంటలు చూస్తాడు, 3 గంటలు చూస్తాడు. మధ్యాహ్నం అయింది, నాన్న మాత్రం రాలేదు. అదేంటి మా నాన్న ఇక్కడ ఎవరితో మాట్లాడతానన్నాడు, నానేం రావట్లేదు, నానా 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 వాడు కేకలేస్తాడు. నాన్న మాత్రం పలకడు. వాడు ఇంకా కేకలేయటం మొదలు, నానా నానా, అయ్యో మా నాన్నకి ఏమైంది నానా. ఈలోగా అక్కడే ఉన్న ఒక పెద్ద మనిషి, ఏందబ్బాయ్ ఏంది ఒకటే కేకలేస్తున్నావు, ఏంటి ఒకటే అరుస్తున్నావు? కాదండి మా నాన్నగారండి, ఉదయం ఇద్దరం వచ్చామండి, ఎవరితోనో మాట్లాడుతానన్నారు, కానీ మా నాన్నగారిని పిలుస్తుంటే పలకట్లేదు, ఇక్కడ మా నాన్నగారు లేరండి. ఏమోనయ్యా మీ నాన్న ఎవరో మాకైతే తెలియదు, కానీ ఇదిగో నీ కూర్చున్న వెనకాల ఒక మూట ఉంది చూడు. వాడు గుడ్డివాడు చెయ్యి ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా అనగానే అవి వాడి వస్త్రాలు. వాడి వస్త్రాలను మూట కట్టి వాడి వెనకాల పెట్టాడు. ఎవరో ఒక వ్యక్తి అయ్యా నీ వెనకాల మూట పెట్టి నిదానంగా కాళ్ళ చప్పుడు కూడా కాకుండా నిదానంగా నడుచుకుంటూ వెళ్తుంటే నేనే చూశాను. ఏంటిది అనని నేను అడిగితే ఆయన అని మౌనంగా ఉండమని నాకు సైగ చేశాడు. నన్ను మౌనంగా ఉండమని చెప్పి ఆయన నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు అన్న మాట చెప్తారు ఆ గుడ్డివాడికి. ఎప్పుడైతే ఆ మాట చెప్తారో ఆ గుడ్డివాడు కుమిలి 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 ఏడవటం మొదలుపెట్టాడు. నానా
నేను ఎవరికి ఏ ద్రోహం చేశానా? నేను మిమ్మల్ని ఏం కోరానా? నన్ను ఇంత తేలిగ్గా వదిలించుకొని పోవాలనుకుంటారా? అంటే నన్ను విడిపించుకొని వెళ్ళటం మీకు ఇష్టమా? నేను మీకు బరువైపోయానా? నా బ్రతుకు మీకు భారమైపోయిందా? ఈ బ్రతుకు నేను ఎట్లా బ్రతకాలి నానా? ఎందుకు నానా ఇంత బరువైపోయాను నేను మీ అందరికీ? అమ్మో, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారా? నా తండ్రికి నేను వెక్కసం అయిపోయానా? ఈ బ్రతుకు నేను బ్రతకాలా? ఈ బ్రతుకు బ్రతకడం నా వల్ల అవుతుందా? వామ్మో, అసలే చీకటిలో ఉన్నా నీ ఒంటరితనాన్ని నేనేడ అనుభవించాలి? అయ్యో వామ్మో దేవుడా నానా అని ఏడుస్తున్నాడు వాడు. అక్కడున్న కొందరు వాడి దగ్గరకు వచ్చి అంటారా, ఎందుకురా మీ నాన్న ఉసురు పోసుకోవడానికి పుట్టినట్టున్నావు నువ్వు? ఒత్తొత్తు ఏడుపులండి, ఎందుకురా ఏడిచేది? ఎందుకు ఎడుతున్నారా? ఊరక ఒత్తొత్తు ఏడుపులు ఏడవ మాకురా. ఊరికి ఎందుకురా యాక్షన్ చేసేది అందరి ముందు? మీ నాన్న ఎందుకురా? మీ నాన్న దుంప దించుతున్నారా నువ్వు? మీ నాన్న ఉసురు పోసుకుంటున్నారా నువ్వు అని చెప్పి అక్కడున్న కొందరు వచ్చి మాట్లాడారు. వాళ్ళ మాటలు మాట్లాడటంలో తప్పేం లేదు. ఎందుకంటే మీ అందరికీ కళ్ళున్నాయి, మీకు నాకు కళ్ళున్నాయి గనక మనం ఏడిస్తే మన కళ్ళెంబటి నుంచి కన్నీళ్ళు వస్తాయి. వాటికి కళ్ళే లేవు, కళ్ళన్నీ మూసుకొని పోయి ఉంటాయి, ఇట్లా గుంతలు పడి ఉంటాయి, ఇటు ఇటు గుంత పడి ఉంటుంది, ఇట్లా ఏముండదు. కనుపాప కాదు కదా, అసలు ఏముండదు. మొత్తం ఇది ఇట్లా ఇట్లా గుంత, ఇటొక గుంత ఇటొక గుంత, ఇట్లా గొయ్యిలాగా ఉంటుంది. కనీసం కనుగుడ్డు కూడా ఉండదు. వాడు ఏడ్చినప్పుడు వాడికి కళ్ళు లేవు కదా, కళ్ళెమ్మటి ఏమి రావు. వాడు ఏడ్చిన ఏడిపే, ఆ బాధే, వాడి మాటలే, వాడి ఆవేదనే బయటకు వచ్చింది. అది ప్రజలందరికీ కూడా అది ఇబ్బందికరంగా ఉంది. అంటే వాడి బాధ కూడా పక్కన వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. ఏడుస్తున్నాడులే కానీ నువ్వెందుకు నటిస్తున్నావు అని మాట్లాడుతున్నారు, కానీ వాడి బాధని ఎవడు అర్థం చేసుకోలేకపోతున్నా. ఎప్పుడైతే ఆ మాటలు వాడితో అంటారో ఇంకా ఆ మాటలు వాడిని బహుగా కృంగదీసి, అమ్మో నేను ఏడవటానికి కూడా లేదేమో కదా, అంత నష్ట జాతకున్నట్టుంది, నేను నా జీవితంలో ఏడవటానికి కూడా స్వతంత్రత లేదే, అమ్మో దేవుడా ఏందయ్యా అసలు ఈ జీవితం ఏంది, ఈ అంధకారంలోనే ఉండలేకపోతున్నాను, ఇప్పుడు ఒంటరిగా నేను ఎట్లుండాలి, నేనేం చేయాలి? సర్లే వాళ్ళందరూ ఉన్నారు, మౌనంగా ఉన్నాడు. వాళ్ళ దారిన వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు. సాయంత్రం అయింది. అప్పటి వరకు మనుషులు నడిచినటువంటి కాళ్ళ చప్పుడు బాగా వినిపించింది, కానీ సాయంత్రం అయ్యేసరికి ఎవరి దారిన వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అర్థమైంది చీకటి పడిందని. వీడికి భయం మొదలైంది, గుండె నిండా బాధ. వాడు చిన్నగా కేకలేయటం మొదలు పెడుతున్నాడు, నానా 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 నానా. ఏమడిగా నేను నిన్ను? ఏ విషయంలో భారమయ్యా నాన్న నేను నీకు? నానా నువ్వే నన్ను విడిచిపెడితే ఇదిగో వీళ్ళెవరో వచ్చి నేను నటిస్తున్నాను అంటున్నారు నానా. నానా నేనే నీకు ఇబ్బందికరంగా మార్చబడితే, నువ్వే నన్ను ఇట్లా వదిలించుకోవాలని ఇష్టపడితే నేను ఎట్లా బ్రతకాలనా? నానా ఒక చిన్న సహాయం చేయ నానా. నువ్వు ఇంటి దగ్గర నుంచి ఎంతో దూరం నన్ను తీసుకొని రాలేదు, అదిగో అంత దూరంలోనే ఉంది ఈ త్రోవ ప్రక్కన నన్ను కూర్చోబెట్టినావు, నేను ఇక్కడే కూర్చొని ఉన్నా. నానా ఒక్క పని నానా, ఒక్క చిన్న సహాయం నానా. చీకటి పడింది, ఎవరు లేరు, ఎవరు రారు, ఎవరు చూడరు, ఎవరు చూడకుండా నన్ను వచ్చి ఇంటికి తీసుకొని పోనానా. నానా మళ్ళా నీ పంచలోనే ముంచు, తెల్లవారేసరికి తెల్లవారుజామున్నే మళ్ళా నన్ను తీసుకొని వచ్చి ఈ రోడ్డు మీద పడే నానా. నానా ఈ రాత్రి నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను నానా, ఈ ఒంటరితనం నేను తట్టుకోలేను నానా. అసలే గుడ్డివాడిని, అసలే ఒంటరి వాడిని, నా జీవితంలో ఈ ఒంటరితనం నా వల్ల కాదు నానా. నువ్వే నన్ను చేయి విడిచిపెడితే ఈ బతుకు నేను బతకలేను నానా. దయించు నానా, నా మీద కనికరపడు నానా. వాడు చాలా కేకలేస్తాడు. నాన్నకి వినబడుతుంది కానీ నాన్న రాడు. ఎందుకంటే నాన్న కావాలనే వాడిని విడిచిపెట్టి వెళ్ళాడు కదా, ఎందుకు వస్తాడు?
కొద్దిసేపు అంతే ఈడ్చేసి పడుకున్నట్టు పడుకుంటాడు, మళ్ళీ వెంటనే మెలకు వచ్చినట్టు అవుతుంది. గుండె నిండా రకరకాల భయాలు, భవిష్యత్ అంతా చీకటి, రేపటిని గురించిన ఆలోచన చేయటానికి కూడా ఆలోచన అందట్లేదు. అసలు ముందు మైండ్ పనిచేయట్లేదు. కళ్ళు లేకపోయినా కళ్ళు లేని వాళ్ళకి, చాలా కళ్ళు ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. వాడికి అనిపించింది ఇది బాగా మధ్యరాత్రి దాకా అవుతుందని, వాడికి ఇంకా భయంగా అనిపించి అర్ధరాత్రి అని కూడా చూడకుండా వాడు వాళ్ళ నాన్న పిలుస్తూ ఉంటాడు. నానా, నానా నువ్వు పడుకున్నావు కదా నానా, నానా నీకు ఎట్లా నిద్ర పడుతుంది నానా, నన్ను ఇట్లా రోడ్డు మీద ఇడిచిపెట్టి ఎట్లా పండుకుంటున్నావు నానా, నానా నా మీద నీకు ఇంత జాలి ఎందుకు లేదు నానా, నేనే విషయంలో ద్రోహం చేశాను నానా, నానా నా మీద దయ ఉంచొచ్చు కదా నానా, ఏనాడు ఇది కావాలి అది కావాలని నేను ఎన్నడూ అడగలేదు కదా నానా, ఏది నానా నా జీవితంలో ఇంత శిక్ష వేసావు, నన్ను నమ్మించి ప్రేమతో ఈ రోడ్డు మీద ఇడిచిపెట్టి పోయావేంది నానా, నానా ప్లీజ్ నానా నా మీద కనికరపడు నానా, నానా నా దగ్గరికి రావడానికి ఇష్టం లేదు కదా, ఒక చిన్న పని చేయి నానా, ఇంటికి తీసుకుపోవటానికి ఇష్టం లేక నీకు లేదు కాబట్టి నువ్వేరా, ఇప్పుడు రా నానా, నువ్వు ఇప్పుడే రావాలి, వచ్చిన గొంతు బిసికిపోనానా, ఎందుకంటే ఎట్లా చావాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవాలో కూడా నాకు తెలియదు నానా, నాకు కనబడదు, కొంచెం వచ్చి నన్ను చంపేస్తే నీకు బాగుంటుంది, అమ్మకు బాగుంటుంది, ఇల్లు మొత్తం బాగుంటారు నానా, నేనే కదా మన ఇంటికి బరువు అయిపోయింది, నన్ను చంపు నానా, ఎవరు చూడరు కూడా ఇప్పుడు వచ్చి నువ్వు నన్ను చంపేస్తే, ఎవరికి కనపడదు కూడా నానా, నానా వచ్చి చంపిపోనానా, అదొక్క సహాయమైన చేయనానా నన్ను కన్న నేరానికి, నానా నీకు దండం పెడతారా నానా, నానా నానా వాడు కేకలేస్తాడు. అంత కేకలేసిన నాన్న రాలేదు. ఒకరోజు బాధపడతాడు, ఒక వారం బాధపడతాడు, ఒక వారానికి కష్టాలకు అలవాటు పడతాడు, ఒంటరితనానికి అలవాటు పడతాడు, అడుక్కొని తిని బతకటానికి కూడా అలవాటు పడతాడు. తల్లిదండ్రులు ఉంటారు, అందరు ఉంటారు, కానీ అందరూ కలిసి వాడిని భిక్షగాన్ని చేశారు. అసలు ఈ వర్తమానం నేను మీకు ఎందుకు మోసుకొచ్చానంటే, ఈ రాత్రి ఎవరో ఇక్కడ చీకటిలో బ్రతుకుతున్న ఒక వ్యక్తి కూడికొచ్చారు. ఆ వ్యక్తి అంధకారంలో ఉన్నారు. ఆ వ్యక్తి జీవితంలో కూడా ఎవరు కనపడట్లేదు. తల్లి ప్రేమ కనపడదు, భర్త ప్రేమ కనపడదు, భార్య ప్రేమ కనపడదు, పిల్లల ప్రేమ కూడా కనపడదు. అంత చీకటి, ఎవరి వైపు చూసినా అంధకారమే. అసలు ఎందుకు బ్రతకాలో కూడా అర్థం కావట్లేదు. కనీసం ఒంట్లో ఉన్న ఆరోగ్యం వైపు చూసుకుంటే కనీసం ఆరోగ్యం కూడా చీకటి, ఆరోగ్యం కూడా కనపడట్లేదు. ఇంత కష్టపడి నువ్వేం సంపాదించావు, ఇన్నాళ్ళు బతికి నువ్వేం చేసావని అడిగితే నీ దగ్గర సమాధానం లేదు. నువ్వు భోజనం చేయట్లేదు, కానీ అందరి ముందు భోజనం చేసినట్టు చేస్తున్నావు. పడుకుంటే నిద్ర రావట్లేదు, అర్ధరాత్రులు ఉలికి పడలేస్తున్నావు. నిద్ర లేకపోయినా నిద్రపోయినట్టు చేస్తున్నావు. నువ్వు నీ ఇంట్లోని, నీ సమాజాన్ని, నీ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ నువ్వు మెప్పించావు. నువ్వు అనుకున్నావు నా బాధ ఎవరు చూడలేదని, నా గుండెలో ఉన్న బాధ ఎవరికి తెలియదని, ఇక నన్ను అర్థం చేసుకునే వారికి ఎవరు లేరు, నా బతుకి గింతేనని నీకు కూడా అనిపించింది చచ్చిపోతే బాగుంటుంది. కానీ ఏంటేంటియో నీకు చాలా అడ్డొచ్చాయి. ఇప్పటికీ ఆయన ప్రణాళిక నీ పట్ల ఉండటాన్ని బట్టి ఆ మరణాన్ని దేవుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు నీ జీవితంలో. ఈ రాత్రి కూడా నీ అంతటి నువ్వు ఈ సభకి రాలేదని దేవుడి నిన్ను పిలిపించుకొని ఇక్కడ కూర్చోబెట్టుకొని నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న అంధకారాన్ని నా దేవుడి రాత్రి కొట్టి వేసి పంపించబోతున్నాడు. ఒకవేళ నువ్వు దైవజనుడివి కావచ్చు, కొన్ని సంవత్సరాలుగా నువ్వు పరిచర్య చేస్తూ ఉండొచ్చు, కష్టపడి ప్రయాసపడి నిస్వార్థంగా కడుపు మార్చుకొని అన్నపానములు పూర్తిగా మానివేసి యథార్థంగా నువ్వు దేవుని సేవ చేస్తుండొచ్చు.
ఇంత కష్టపడి సేవ చేస్తున్న నీ సేవలో ఆత్మలు కనపడరు. ఇట్లాంటి సభకు వచ్చి కూర్చుంటే నీ గుండె పగిలిపోయింది. అసలు నన్ను దేవుడు సేవకు పిలిస్తే వచ్చానా, లేకపోతే తొందరపడి వచ్చానా? దేవుడు నన్ను పిలిస్తే మరి నా సేవ ఏంటి ఇట్లుంది? నీ వెనక వచ్చి పని చేస్తున్న వారి సేవ దీవెనకరంగా కనిపించినప్పుడు నీ గుండె పగిలిపోతుంది. వాళ్ళల్లో ఎన్నో బలహీనతలు నీకే కనిపిస్తున్నాయి, కానీ వారు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. నువ్వు చాలా యథార్థంగా పనిచేయటానికి పూనుకున్నావు, కానీ నీ సేవలో ఒకవేళ ఆత్మలున్నా ఆత్మలు నిలబడట్లేదు. ఏంటో తెలియని అంధకారం నీ సేవలో. బయటికి అందరితో నువ్వు చాలా బాగుంటావు. దేవుడు నిన్ను అడుగుతావు, అసలు నన్ను ఎందుకు పిలిచావు, నన్ను అసలు ఎందుకు ఎన్నుకున్నావు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? ఆర్థిక పరిస్థితులు నీకే, అనారోగ్య పరిస్థితులు నీకే, అవమానకరమైన పరిస్థితులు కూడా నీకే. ఈ అంధకారంలో నేను నిలవబడి దేవుని కోసం బతకడం అవసరమని నీ కూడా ఎన్నోసార్లు అనిపించింది. నా ప్రార్థన దేవుడు కూడా వినడేమో అన్న ఆలోచనతో నువ్వు కూడా నింపబడి ఉన్నావు. ఈ రాత్రి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికే తెలుసు. ఆ వ్యక్తితో ఈ రాత్రి నా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడదలుచుకున్నాడు. నీ కంటికి ఎవరు కనపడట్లేదు, నీకు సహాయకులు ఎవరు లేరు. నిన్ను కించపరిచే వాళ్ళు, అవమానపరిచేవారు, హేళన చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. నిన్ను నిందిస్తున్నారు, నిన్ను గాయపరుస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సతమతం అయిపోతున్నావు. ఎవరి సహాయం లేకుండా వాడు నడవాలని కోరుకుంటున్నాడు, కానీ గుడ్డివానికి ఎవరో ఒకరు త్రోవ చూపించాల్సి వస్తుంది. నీ సేవలో, నీ ఆత్మీయ జీవితంలో, నువ్వు చేస్తున్న చేతి పనులలో ఎవరో ఒకరి దగ్గర చేయి చాపాల్సినట్లుగా, ఎవరి ఒక సహాయం కోరాల్సినట్లుగానే నీ పరిస్థితులు మార్చబడుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు నీ జీవితాన్ని చాలా చాలా కృంగదీస్తున్నాయి. నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు వినలేదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కార్చిన కన్నీళ్ళు ఈ గాలికి ఆవిరైపోయిందని నీకు అనిపించింది. నువ్వు ఉన్న ఉపవాసాలు నిష్ప్రయోజనమేమో అన్నట్లుగా నీ దృష్టికి ఎంచబడ్డాయి. కానీ ఈ రాత్రి పగిలిన చితికిన నీ గుండెతో నా దేవుడు మాట్లాడదలుచుకున్న ఏకైక మాట, నిశ్చయంగా నీ జీవితంలో ఉన్న అంధకారాన్ని సంపూర్ణంగా కొట్టివేసి ఆశ్చర్యకరమైన వెలుగుని ఈ రాత్రి నా దేవుడు నీ జీవితంలో ఇచ్చి పంపించబోతున్నాడు. ఆయన నువ్వేం దిగులు పడాల్సిన పని లేదు, నువ్వేం అధైర్యపడాల్సిన పని లేదు, నువ్వేమి బాధపడాల్సిన పని లేదు. ఈ రాత్రి నీ జీవితంలో ఉన్న ఈ చీకటిని నా దేవుడు తొలగించబోతున్నాడు. ఒంటరిగా బాధపడుతున్నటువంటి నీ పరిస్థితులను గమనించిన నా దేవుడు అంధకారమయంతో నింపబడినటువంటి నీ బ్రతుకును విడిపించటానికి, నీతో ఉన్న వాళ్ళు కూడా నిన్ను వదిలించుకోవడానికి ఇష్టపడుతున్నారేమో. ఒకవేళ ఈ రాత్రి నీతో ఉన్నవారికి కూడా నీ జీవితం కష్టంగా మిగిలిపోయిందేమో, కానీ నీ తల్లి అయినా నిన్ను మరచునేమో, కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడే మరలా నీ హృదయంతో ఈ పూట మాట్లాడుతున్నాడు. నీవు నా ప్రణాళికలో ఉన్న వ్యక్తివే, నా చిత్తములో ఉన్న బిడ్డవే. నువ్వు యేసయ్య చేసే కార్యాలు కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆయన నిన్ను అలక్ష్యం చేసే దేవుడైతే కానే కాదు. ఆయన కొంచెం ఆలస్యం అవుతున్నాయి, ఏమో పరీక్షిస్తున్నాడేమో చూడు, ఏమో ఇంకా నిన్ను ఆశీర్వదించడానికి ఆ పరీక్ష కేంద్రంలో నిన్ను పెట్టుకున్నాడేమో చూడు, ఆ శ్రమల కొలిమిలో నిన్ను నలగొడుతున్నాడేమో చూడు. ఇప్పుడు వాడు ఎక్కడ కూర్చున్నారని మీరు బైబిల్లో చదివారు చెప్పండి నాకు? త్రోవ ప్రక్కన. మాట్లాడండి, అందరూ మాట్లాడండి, కొంచెం గట్టిగా చెప్పండి. మార్గ మధ్యంలో మనం మార్గం గుండా వెళ్తున్నాం. మనం ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు రెండు దారులు వచ్చాయి. ఆ దారి దగ్గర నేను ఆగానంటే దాని అర్థం ఏంటిది మీరు నాకు చెప్పండి. ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక, ఏ మార్గంలో వెళ్ళాలో అర్థం కాకనే త్రోవ పక్కన ఆగిపోతాం. ఇప్పుడు వీడి బ్రతుకు ఎక్కడుంది? ఈరోజు నీ జీవితంలో అప్పుల్లో నుంచి ఎట్లా బయటపడాలో, అవమానాల నుంచి ఎట్లా బయటపడాలో, ఆ బాధకరమైన పరిస్థితి నుంచి ఎట్లా బయటికి రావాలో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్దని, ఇంటి గుట్టు లంకకి సేటని, ఇంట్లో ఉన్న విషయాలు ఇంకొకరికి తెలిస్తే మనకున్న పరువు కూడా
పోతుందని ఎవరికి చెప్పుకోకుండా చాలా గుట్టుగా నువ్వు బతుకుతూ ఉండొచ్చేమో నీ జీవితంలో. నీ జీవితంలో నువ్వు ఎంత మెయింటైన్ చేసినా ఈ రాత్రి నా దేవుడు ఒక్క మాట మాత్రం నీకు చెప్తున్నాడు. చీకటిలో ఉన్న నీ బ్రతుకులో ఏ నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు. వాడు ఒక మార్గంలో సతికిల పడ్డట్టుగా నువ్వు ఒక విషయంలో సతికిల పడ్డావు. ఒక విషయం నిన్ను కృంగదీసింది, ఒక విషయం నిన్ను నలగొట్టింది, ఒక విషయం నిన్ను కుప్ప కూలిపోయినట్లుగా చేసింది, ఒక విషయం దగ్గర నీ బ్రతుకు ఆగిపోయింది. అక్కడ నిన్ను నువ్వు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. యు ఆర్ అనేబుల్ టు టేక్ ఎ రైట్ డెసిషన్. ఏ నిర్ణయం తీసుకుంటే బయటపడతావు నీకు తెలియట్లేదు. ఏ నిర్ణయం తీసుకుంటే మనుషులు మారుతారో నీకు తెలియట్లేదు. ఏ నిర్ణయం తీసుకుంటే మరలా నీకు మంచి రోజులు వస్తాయో తెలియట్లేదు. తెలుసో తెలియకో తొందరపడ్డావో, తొందరపడి నిర్ణయాలు తీసుకున్నామో, నీ సొంత జ్ఞానాన్ని బట్టి సొంత ఉద్దేశాన్ని బట్టి తప్పు జరిగిందో మొత్తానికి నీకు తెలియాలి. కానీ నీ జీవిత కాలంలో మాత్రం ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకోవటానికి నీకు అసలు ఆలోచనకి ఊహకి అందట్లేదు. ఒక దగ్గర సతికిల పడిపోయినట్టుగా వాడి బ్రతుకు ఎట్లయితే ఒక దగ్గర ఆగిపోయిందో నీ బ్రతుకు కూడా ఒక దినాన ఒక విషయంలో సతికెళ్ళబడిన వ్యక్తిగా, ఒక పాయింట్లో నువ్వు ఆగిపోయిన వ్యక్తిగా నా దేవునికి కనపడుతున్నావు. ఎక్కడ కుప్పకూలావు, ఎక్కడ కుంగిపోయావు, ఎక్కడ కుమిలిపోతున్నావు, ఎక్కడ నీ బ్రతుకు దిగజారిపోయినట్టుగా అనిపించింది, ఎక్కడ నీ గుండెకి దెబ్బ తగిలింది, ఎక్కడ నీ హృదయం నలిగిపోయింది, ఎక్కడ నీ హృదయం మదన పడింది, ఎక్కడ నువ్వు తట్టుకోలేని పరిస్థితిని అనుభవించావు. ఏం జరిగింది నీకు? హలో, ఏమైంది? ఎక్కడున్నావు? ఎందుకు అట్లా కూర్చున్నావు? ఎందుకు అక్కడి నుంచి లేవలేకపోతున్నావు? ఎందుకు అక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నావు? ఇక అక్కడి నుంచి నువ్వు లేవలేకుండా ప్రార్థన ఆగిపోయింది, విశ్వాసం తగ్గిపోయింది. ఆత్మీయ జీవితంలో మోకరించి ప్రార్థిస్తామంటే నీ సమస్యలు నీ మైండ్ నిండా తిరుగుతూ ఉన్నాయి. ఇకేం చేయలేని పరిస్థితుల్లో నీ జీవితం మిగిలిపోయింది. ఈ పూట ప్రార్థన చేయాలనిపిస్తుంది, ప్రార్థన కూర్చుంటే అదే బాధ, అదే వేదన. ప్రార్థించడానికి మాటలు రావట్లేదు. అందరిలాగా వస్తున్నావు, కూర్చుంటున్నావు, ఏదో వాక్యం వింటున్నావు, సింపుల్గా వెళ్ళిపోతున్నావు. నీ హృదయంలో ఉన్న గాయం సంగతి ఏంటి? దాని గురించి మాట్లాడటానికి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాను. నీతో ఏంటిది చెప్పు, ఆ విషయం ఏంటి? ఎందుకు అట్లా నలిగిపోతున్నావు? ఎవరికి తెలియదని నువ్వు అనుకున్నావు. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే సతికిలబడ్డావో, ఎక్కడైతే నీ బ్రతుకు నలిగిపోయిన బ్రతుకుగా మార్చబడిందో అక్కడి నుండే నా దేవుడు నీ తలను పైకెత్తి లేవనెత్తడానికి రాత్రి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నామములో హల్లెలూయా అని బిగ్గరగా చెప్పు, కొంచెం సంతోషంగా చెప్పు. ఈ రాత్రి చీకటిలో ఉన్న నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడుట కొరకు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో ఈ రాత్రి నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నువ్వు మంచి పాటలు పాడతావు, అందరి ముందు చాలా సంతోషంగా ఉంటావు, అందరు నేను అడుగుతారు బాగున్నావా అని అంటే నువ్వు అందరి ముందు నీ గుండె బాధ పెట్టుకొని నేను బాగున్నాను, నాకేమైంది, మీరు బాగున్నారా అంటుంటావు. నీ బాధ ఎవరికి తెలియనివ్వకుండా ఆ బాధ ఒక్కడివే, ఆ ఒక్క వ్యక్తిగా ఉన్న నువ్వే ఆ బాధ నువ్వే అనుభవిస్తావు. నీ బాధ ఎవ్వరికీ తెలియనివ్వు, ఎవరి దాకా ఆ బాధ పోనివ్వవు. దానినే నువ్వు నీ గుండెలో పెట్టుకొని కుమిలి 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 కుంగిపోయి చావలేక బతకలేక ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతా ఈ రాత్రి సభలో నువ్వు కూర్చొని ఉన్నావు. నా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడదలుచుకున్న మాట, ఆ చీకటి నుంచి నీకు బయటపడి నేను ఒక మార్గం చెప్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట ఈ రాత్రి నువ్వు వింటే తప్పక నీ పరిస్థితులను నా దేవుడు నిశ్చయంగా మార్చబోతున్నాడు. ఆయన నామాన్ని మార్క్స్ వార్త 10వ అధ్యాయం 47వ వచనం చదువు. 10:47 ఈయన నజరేయుడైన యేసు అని. చాలు, థ్యాంక్ యూ అమ్మా. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడాలి. వాడికి చూసే కళ్ళు ఉన్నాయా? సమాధానం అందరు చెప్పండి. చూసే కళ్ళు ఉన్నాయా? వినే చెవులు? మళ్ళా చెప్పండి. చూసే కళ్ళు, వినే చెవులు. ఇప్పుడు మీకు చూసే కళ్ళు ఉన్నాయా? మనందరికి ఉన్నాయా? ఎందుకు లేవు? కోడిగుడ్లు అంత ఉన్నాయి. మీకు కోడిగుడ్లు అంత ఉన్నాయి, నాకు బాతుగుడ్లు అంత ఉన్నాయి. మనకి ఎవరికి తక్కువే లేదు, అందరికి ఉన్నాయి. మనకున్నాయిలే, కళ్ళు ఉన్నాయి. నేనేమంటానంటే
చూసే కళ్ళు ఉన్నాయి కానీ వినే చెవులు ఉన్నాయా? దేవుని మాట వినే చెవులు. వాడికి చూడటానికి కళ్ళు లేవు కానీ వినటానికి చెవులు ఉన్నాయి. మనకి చూడటానికి కళ్ళు ఉన్నాయి కానీ వినే చెవులే లేవు. డాక్టర్ చెప్పిన మాట వింటాం మనం. ఆ డాక్టర్ భలే చదువుతుంటాడు కదా మనకి. అన్నం తినద్దు, ఉప్పు తినద్దు, పప్పు తినద్దు, మాంసం తినద్దు. రాత్రి పూట అసలు ఏం తినకుండా ఉంటే మంచిది. తీపి కూడా మానే. అప్పుడు మీరేమంటారు, ఇంకేం గడ్డి తినాలా అని అంటారా? అంటారా? మీరేమంటారు చెప్పనా? నిజం. అలాగే డాక్టర్ గారు, ఓకే సార్. అసలు బడి పిల్లల్లాగానే అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలా సార్. ఓకే సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, ప్లీజ్ సార్. ఒక ఆమె డాక్టర్ చెప్పిన మందులు వేసుకొని గడపలో పడకుండా తయారైందా, రియాక్షన్ అయ్యి ఎంతలా అయింది. మాత్రలు తీసుకొని గదిలో పోయింది, ఇంకా బయటికి రాల. మీరేంది చాలా మంది ఏడుస్తున్నారు, ఏడవకుండా నేనండి. అల్లెలు చెప్పండి.